రష్యా అంతటా ఒక భావోద్వేగ వాతావరణం నడుస్తుంది. ఏంటది అంటే రష్యాలో ఏదైతే మాస్కో దాడి, ఆ దాడికి ప్రతిఘటనగా జరిగినటువంటి అటాక్, వాళ్ళని చంపడం ఇదంతా నడిచింది. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి తాజా పరిణామం ఏంటంటే ఆ వ్యవహారాలకు సంబంధించి ఒక కీలకమైనటువంటి అడుగు వేస్తున్నారు. ఏదైతే వాళ్ళని అసలైన సూత్రధారుని పట్టుకోవాలన్నటువంటి డిమాండ్తో ఉద్యమాలు జరుగుతున్నాయి. ఆ ఉద్యమాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఘట్టమే ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. ఉక్రెయిన్ మీద అటాక్ ద్వారా ఆ కసి తీర్చుకునే ప్రయత్నం చేసింది రష్యా. తాజాగా చూస్తే ఏకంగా ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ చెప్తున్నది ఏంటంటే రష్యా 16 మిస్సైల్స్ 11 డ్రోన్స్ వాడింది మా మీద అని చెప్తున్నది. ఉక్రెయిన్ ఫోర్సెస్ వాటిట్లో 11 డ్రోన్స్ 16 మిస్సైల్స్ని పడగొట్టామంటుంది. అంటే మిస్సైల్స్ అన్నిటిని పడగొట్టాం, అట్లాగే డ్రోన్స్ అన్నిటిని పడగొట్టామని. కానీ ఓవరాల్గా చూసుకుంటే కియు రాజధానితో పాటుగా అనేక ప్రాంతాల్లో పెను విధ్వంసం సంభవించింది రష్యా కొట్టినటువంటి దెబ్బతో. అట్లాగే అనేక యుద్ధ సామాగ్రి ధ్వంసమైంది.